బాహుబలి తీసేటప్పుడు రాజమౌళి గారు కూడా ఇంత పెద్ద ట్విస్ట్ ఎదురై ఉండదు. మ్యాటర్ అంటే చెప్పి మనం ఫస్ట్ నుంచి చూస్తే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నాకు తెలియకుండా మా అమ్మ వాళ్ళు ఇంత ప్లాన్ చేస్తున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ గైస్, మిమ్మల్ని ఎవరిని పిలవలేకపోయాను. డబ్బా పెట్టుకుని సడన్ గా భోజనం అని చెప్పి మా అమ్మ మా పిన్ని ఇంత సింపుల్ గా రెడీ అయ్యి నన్ను పక్కన ప్లాన్ చేసి తీసుకెళ్ళినప్పుడే నాకు డౌట్ రావాల్సింది. సరేలే మా అమ్మ వాళ్ళు ఎలాగో నాకు చెప్పలేదు కదా, నేను కూడా తెలియనట్టే ఉందని చెప్పి పక్కన కూర్చున్నాను. అరే పెళ్లి కూతురు పక్కనే ఎవరు పట్టించుకోలేదు. సాయి ఒకటే పాపం పెళ్లి కూతురు పూలు తక్కువ నేను తీసుకొచ్చి ఇచ్చింది. అసలు పెళ్లి అనగా అదేదో తెలియని వైబ్ వచ్చేస్తుంది కదా. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి కాదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా. మై డియర్ యంగ్స్టర్స్, నా మాట విని పెళ్లిళ్ళు జరిగే దగ్గరికి మీరు ఎవరు వెళ్ళకండి. బికాజ్ నాకు ఈ జన్మకు పెళ్లి వదిలి దేవుడు అనుకున్నప్పుడు మరుక్షణమే నాకు పెళ్లి చేయండి అనిపించేలాగా చేస్తారు ఈ పెళ్లికి వచ్చే బంధువులు, అక్కడ జరిగే ఈవెంట్లు. లగ్నపత్రిక ఈవెంట్ కి మాత్రం చాలా మంది హైర్ అఫీషియల్స్ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఒకరు కూడా మనం పట్టించుకోవట్లేదంటే అని ఆలోచిస్తూ ఉండగా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే పేరున్నంత మాత్రమే పెళ్లి మంది అయిపోతే మనం వచ్చింది నిజంగానే భోజనాలు తినడానికి అని. ఇంతకు మరి ఆ ఈవెంట్ ఎవరిదయ్యా అంటే మాకు ఆ భోజనాలను స్పాన్సర్ చేసిన మా ఊరు ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ గారి వాళ్ళ అబ్బాయిది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్ అని హ్యాపీగా తిందాం అనుకున్నా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చినా సరే పొట్టపట్టిన ఐటమ్స్ పెట్టారు. భోజనాలు పెట్టిన ఐటమ్స్ మిగిలిపోయినప్పుడు వచ్చినంత బాధ పేరు మాత్రమే మంది పెళ్లి మంది కాదు అని తెలిసినప్పుడు కూడా రాలేదు. మిగిలిపోయిన ఐటమ్స్ ని ఇస్తర్లో మడిచి తీసుకోవడానికి మనసురాక చేత్తో పట్టుకుని వచ్చేసాను. అమ్మ నా పట్టు చూస్తే అక్కడికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా నేనే తినేసాను అనుకుంటారు. బాయ్ గైస్, ఈ రోజు బయటికి రాకూడదు. మీరు వీడియో లైక్ చేసి కామెంట్ చేసి మన పేజ్ ఫాలో చేయడం మర్చిపోకండి.